అక్కడ తీసుకోండి. నీ బండి ఎందుకు ఆపామో తెలుసా? ఎందుకు ఆపాం? హెల్మెట్ లేదు. ఎంతమంది వచ్చారు మీరు? హెల్మెట్ కంపల్సరీ. నీ వయసు ఎంత? ఏజ్ ఎంత ఇది? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు చిన్న కూడా. నీకు లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు. కంపల్సరీ. ఈ బండి ఎవరిది? హెల్మెట్ ఉందా నీకు? ఆఫీస్కి వెళ్తున్నావు, రెగ్యులర్ రోజు వెళ్తావు కదా. హెల్మెట్ ఉంటే నీకు ఎంత ప్రొటెక్షన్ వస్తుంది? నెక్స్ట్ ఈ బండి ఏది? నీ లైసెన్స్ ఉందా? ఎంత? నీ ఏజ్ ఎంత? 17. నీకు లైసెన్స్ లేదు. 17 అంటే మైనర్ నువ్వు. మైనర్, నీకు లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, నెంబర్ కూడా లేదు కదరా నీకు. యాక్సిడెంట్ అయితే నెంబర్ వేయించుకోవాలి కదా. చాలా. మీ ఫాదర్తో మాట్లాడతాను నేను. మీ ఫాదర్కి ఒకసారి ఫోన్ చేయి, మీ డాడీకి ఫోన్ చేయి. మీ డాడీతో మాట్లాడి నేను అప్పుడు పంపిస్తాను. నేను పంపించను. ఈ బండి ఎవరిది? ఎందుకు ఆపాం? ఎందుకు ఆపాం చెప్పిన. ఇది బండి రాంగ్ రూట్ వస్తున్నావు. రాంగ్ రూట్ వస్తూ కూడా హెల్మెట్ లేదు నీకు. రాంగ్ రూట్ రావచ్చా? రాకూడదు. హెల్మెట్ పెట్టుకుని వస్తున్నావు. అటు నుంచి నువ్వు గుద్దినా, నిన్ను గుద్దినా నీకే ప్రమాదం. రాంగ్ రూట్ రాకూడదు, హెల్మెట్ ఉండాలి పక్కన. నీది ఎవరిది? ఏది బండి నెంబర్ ఏది? నెంబర్ ఏది? గుడికి వచ్చి ముగ్గురు వచ్చారు మీరు. ముగ్గురు వచ్చి నెంబర్ లేదు, బండి రికార్డు ఉందా, ఈ లైసెన్స్ ఉందా, అన్ని బయటికి నేను చూసి అన్నీ కట్టకుండా చెక్ చేసి పంపిస్తాను. ఓకే. ఈ బండి ఎవరిది? మీరు ముగ్గురు. నీకు లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేదు నీకు. ఏది లైసెన్స్? ఏది? ఓకే. బండి ఆర్సీ ఎక్కడ ఉంది? హెల్మెట్ ఏది? ఎవరిని డ్రైవ్ చేసి నువ్వేనా డ్రైవ్? హెల్మెట్ ఏది? కళ్ళజోడు ఎందుకు పెట్టావు? సైట్ ఉందా? తలకు కూడా ఎన్ని పెట్టుకుని అన్ని కలిసి వస్తుంది కదా. యూత్ మెయిన్. యాక్సిడెంట్ నువ్వు నడపలేదు కదా బండి. ఈ బండి ఎవరు వేస్తున్నావు? హెల్మెట్ ఉందా? బండి మీద నువ్వు 80 కిలోమీటర్ స్పీడ్తో వచ్చేస్తున్నావు. ఇందాక నువ్వు ఒక్కడే ఉన్నా బండి మీద. అంత స్పీడ్గా వచ్చేసి హెల్మెట్ కూడా పెట్టుకోలేదా? నువ్వు గుద్దినా, నిన్ను గుద్దినా నీకే డేంజర్. మీ బళ్ళు మేమేమో, ఎందుకంటే బండి సీజ్ చేసి స్టేషన్లో పెడతాం. మీ ఫాదర్ని మదర్ వస్తే వాళ్ళకి బండి హ్యాండ్ చేస్తే మిమ్మల్ని ఆటోలో వెళ్ళండి మీరు. మీకు బండి అయితే ఇవ్వం మీరు, ఎందుకంటే మైనర్ డ్రైవ్ చేయడానికి మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు. ఓకే. మీ ఫాదర్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి, ఫస్ట్ టైం కాబట్టి కౌన్సిలింగ్ చేసి పంపిస్తారు. నెక్స్ట్ టైం కానీ ఇదే రిపీట్ అయితే మాత్రం మీకు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వెళ్ళి మీ ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి.